జగన్ యాత్ర వాస్తవంగా తను అనుకున్నటువంటి సిద్ధం సభ అయితే కార్యకర్తల్ని గ్యాదర్ చేశారు. తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర వచ్చేటప్పటికి జనం కూడా తరలొస్తున్నారు. ఇటు కార్యకర్తలు అటు జనం కొన్ని చోట్ల సేకరిస్తారు, కొన్ని చోట్ల వాళ్ళుగా వచ్చేది. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ రద్దు ఆ ప్లేస్లో సచివాలయాలు డబ్బులు ఇవ్వాలి అన్న తర్వాత అసలు గొడవ ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇళ్ళ దగ్గరికి పోనివ్వరు అన్న తర్వాత ఇక సంక్షేమ పథకాలు కూడా జగన్వి నడవేమో అన్నటువంటి ఫీలింగ్ వచ్చాక పేదల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. వచ్చి ప్రతి ఒక్కళ్ళు అక్కడ పలకరించడం కానీ ఇది. అదే సందర్భంలో కొంతమందిని తీసుకురావచ్చు కూడా. నేను అట్లా తీసుకురారు, అంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేస్తారు, మందు డబ్బులు లేకుండా ఇట్లాగని నేను చెప్పను. కానీ ఈ వచ్చేటటువంటి వాళ్ళల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంటాం. మొన్నటిదాకా డబ్బులు ఇచ్చిన వృద్ధులు రాలేదు, డబ్బులు వచ్చి వృద్ధులు కూడా తయారెవరు. సాధారణంగా మనం ప్రాక్టికల్గా చెప్తే డబ్బులు ఇచ్చి వృద్ధుల్ని తెచ్చే తలతెక్క పని ఎవడో చేయడు. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా అయితే తర్వాత వీడు ఇరుక్కుపోతాడని సహజంగా ఉండదు. కానీ ఇప్పుడు కొంతమంది అట్లా వస్తున్నారు. వాళ్ళు ఇవి అట్లా వచ్చినటువంటి వాళ్ళని పలకరించడం, వాళ్ళని దగ్గరికి తీసుకోవడం. జగన్కి పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి లేని అలవాటు ఒకటి ఉంది. పేదవాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు, అట్లాంటి వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు కౌగులించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, ఇట్లాంటి ఆ చిన్నవాళ్ళైతే తలనిమరడం. తను దైవాన్ సంభూతుడు అనుకుంటాడు అని ఫీల్ అయినటువంటి ప్రచారం కూడా ఇదివరకు చేసినాయి కదా. మేబీ అయ్యి ఉండొచ్చునేమో, నేను దాన్ని డెనై చేయను. అది చూశాక పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చిన వాళ్ళని కావలించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా అట్లా దగ్గరికి రానియరు. ఆ ఆస్పెక్ట్లో తేడా ఉంటుంది. అది ఆయన యాటిట్యూడు. ఆయనకి దగ్గరికి తీసుకోవడమో, ముద్దు పెట్టుకోవడమో, లేకపోతే వృద్ధులని బొగ్గలని ఇవ్వడమో ఆయనకి చేత కాదు, ఆయనకి ఇష్టం లేదు. జగన్ యాటిట్యూడ్ అది. పవన్ కళ్యాణ్ కూడా అదే రూట్లో చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక. ఇదివరకేం పెరుగన్నం తినలేదా, లేకపోతే ఇప్పటికీ కొన్ని చోట్ల దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని చేరదీయరు. కాబట్టి ఈయన చేసినంతగా, ఈయన జనంలోకి వెళ్ళి చేసినంతగా వాళ్ళు చేయరు. అది చేతనైతే వాళ్ళకి నేర్పుకో అంతే తప్పించి జగన్ అట్లా చేస్తున్నాడని ఏడవడం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక హాఫ్ పేజీ కథనం భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ జర్నలిజం చరిత్రలో ఒకనాడు విలువలకి అద్భుతమైనటువంటి సంస్థగా పేరున్నటువంటి ఈనాడు పతాక స్థాయి దిగజారినటువంటి పత్రికగా హైలైట్ అవుతుంది. దానికి సాక్ష్యం ఈ వార్త చూస్తే వీళ్ళు రాసిన ఏడుపు. అపరిచితుడు వచ్చాడు, ఆస్కార్లు సిద్ధమా అంటూ వాళ్ళందరితో ముద్దులు పెట్టుకుంటూ అవన్నీ నటిస్తున్నాడట. జర్నలిజాన్నే నటనగా మార్చేసినటువంటి దౌర్భాగ్యవంతులు ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇస్తూ, ఈ వార్తలు రాస్తూ ఏం చెప్పదలుచుకున్నారంటే వాళ్ళ కడుపు మంట తీర్చుకోవడం తప్పించి నిజంగా జనానికి సంబంధించిన అంశాన్ని ఎందుకు వచ్చారు వాళ్ళు అన్నది తెలుసుకుని అది రాయగలిగితే. ఒకప్పుడు అట్లాంటి ప్రోగ్రాం జరుగుతుంటే 10 మంది జర్నలిస్టులు వెళ్ళి అట్లాంటివి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు వచ్చారు, అందులో వాడు చెప్పిన దాంట్లో ఏదన్నా స్లాష్ ఉంటే అది కూడా హైలైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది మానేసి ఆఫీసుల్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు అల్లేసుకుంటూ ఫోటోలు తీసేటటువంటి ఒకడు, రాసేటటువంటి ఒకడు, లేదా వాళ్ళు పంపించిన ఫోటోల మీదనే రాసుకొచ్చేటటువంటి రూట్లో సాగుతోంది.